నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని వెల్లడి. కోట శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కోట శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా మారారని వ్యాఖ్య. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ వివాదంపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తుందని ఆరోపణ. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరుకున్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సుమారు 4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు కోట చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల యొక్క మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని సీఎం అన్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యే గెలిచి ఆయన ప్రజాసేవ చేశారని గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైనటువంటి పాత్రలు పోషించారని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషా యాసలపై ఆయనకు మంచి పట్టు ఉందన్న పవన్ ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్గా, ఓ మధ్యతరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారని కొనియాడారు. 1999 నుంచి 2004 మధ్య శాసనసభ్యుడిగా సేవలందించారని, కోట శ్రీనివాసరావుతో తమ కుటుంబానికి మంచి స్నేహబంధాలు ఉన్నాయని తెలిపారు. అన్నయ్య చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతోనే కోట చిత్రసీమకు పరిచయం అయ్యారని గుర్తు చేసుకున్నారు. తన మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారని అన్నారు. గోకులలో సీత, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలిసి నటించామని పవన్ గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు డైలాగ్ ఉచ్చరించే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఆయన తెలిపారు. చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోట గారు ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మూలంగా చెప్పగలిగే వ్యక్తి.
ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. వైసీపీ నాయకత్వం రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి పైశాచిక రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఒక మహానటి ఉందని అన్నారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ కారును టీడీపీ నాయకులు వదిలేశారని, అయితే ఆమె కావాలని తిరిగి వచ్చే పోలీసులను టీడీపీ నాయకులను దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ సంఘటనను టీడీపీ నాయకత్వానికి అంటగట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో వైసీపీ విఫలమైందని తెలిపారు. రాష్ట్రమంతా బగ్గుమనిపించాలని చూసి అడ్డంగా బుక్ అయిపోయారన్నారు. ఈ కుట్రల వెనుక వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడినా కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తా ఉంటే సిగ్గు అనిపిస్తా ఉంది. అసలు వీళ్ళు ప్రవర్తనలు చూస్తా ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. దీనికి మళ్ళీ బీసీ కార్డు. అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా మీరు? అసలు మానవత్వం ఉందా మీకు? ఒక ఆడబిడ్డవై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం? నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు. వాళ్ళ ప్రవర్తన, ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిన్న వాళ్ళు వీడియోలు మొత్తం కనబడుతున్నాయి. వాళ్ళు ఏ రకంగా ఎంత దారుణంగా బూతులు తిడతా ఉన్నారు. ఆడ మనిషి అయ్యండి కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు. నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు. లోకేష్ గారు చెప్పారని చెప్పాలట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలంట. ఏంటి వీళ్ళ ఆలోచన విధానాలు? ఇవాళ మీరు బుక్ అయిపోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల 151 నుంచి 11కు పడిపోయారు. ఇలాంటి కుట్రలు చేసే మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసే 151 నుంచి 11కు పడిపోయినటువంటి మీ పరిస్థితులు రేపు రాష్ట్రంలో మీ జాడ కూడా లేకుండా పోతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అది గుర్తుపెట్టుకోండి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఏ రకంగా మీరు దాడులు చేశారో, ఇబ్బందులు పెట్టారో ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో ఉన్నాయి. అన్ని వర్గాల్లో గుండెల్లో ఉన్నాయి. ఎవరు మర్చిపోలా, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తాం. P4 పథకం పేదలకు వరంలాగా మారాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే బోన ఉమామేశ్వర పేర్కొన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని చిరు వ్యాపారాలకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. చిరు వ్యాపారాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా 50,000 రూపాయల వరకు హామీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. P4 పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోని నిరుపేద చిరు వ్యాపారాలకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండ ఉమామేశ్వర తన సొంత నిధులతో స్వయం ఉపాధి కల్పనలో భాగంగా లబ్ధిదారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. సింగినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద లబ్ధిదారులకు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారాలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు.
హ్యాకర్లను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇందులో భాగంగా వారికి 10,000 రూపాయల మేర లోన్లు ఇస్తున్నామని, కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. ఇచ్చిన రుణం చెల్లిస్తే వారికి ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోను ఇప్పిస్తామని పేర్కొన్నారు. కుల వృత్తుల వారికి బండ్లు లోన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో తమకు తోపుడు బండ్లు కావాలని కొంతమంది కోరారని, వారికి P4 పథకంలో భాగంగా బండ్లు అందజేయడం జరిగిందన్నారు. P4 పథకం పేదలకు ఒక వరంలాగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు అండగా ఉండటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బోండా ఉమా స్పష్టం చేశారు. వ్యాపారులకి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ ఏదైతే చిరు వ్యాపారులు చేసే హాకర్లు రోడ్ల మీద మరి కూరగాయలు కానీ అలాగే మిగిలినటువంటి వస్తువులు కానీ ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న కుటుంబాలు ముందుకొస్తాయో వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ 10,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇప్పిస్తున్నాం హాకర్లకి. వాళ్ళు హాకర్లకి లోన్ ఇప్పించేదానికే కాకుండా వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డును పెట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళి ఏ బ్యాంకులోకి వెళ్ళినా 10,000 రూపాయలు ఎటువంటి హామీ లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వాలి. అంతేకాకుండా ఆ 10,000 రూపాయలు మళ్ళీ తిరిగి చెల్లిస్తే 20,000 నుంచి 50,000 వరకు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా, ఇది చాలా కీలకమైన విషయం, ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోన్ ఇప్పిస్తాం. అలాగే మా రజకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వృత్తి చేసుకోవడానికి వాళ్ళకు కూడా బళ్ళు ఇస్తాం. బళ్ళతో పాటు లోన్లు ఇప్పిస్తాం. అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే మా సోదరులందరికీ అండగా ఉంటాం. ఇవాళ మా పార్టీ నాయకులు మరి మా కార్యాలయం దగ్గర మరి తోపుడు బళ్ళు మేము డోర్ టు డోర్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే మాకు విజ్ఞప్తులు చేశారో మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసాం. తోపుడు బళ్ళే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇస్త్రీ బళ్ళు, బడ్డీ కొట్లు అన్ని రకాలుగా P4 పథకంలో భాగంగా ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అండగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. P4 ఈ నియోజకవర్గంలో పేదలకి ఒక వరంలాగా మారాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేద వర్గాలకి లబ్ధి చేకూరేటట్టు, పేద వర్గాలకి మేలు చేకూరేటట్టు ప్లాన్ చేసాం. ఇప్పటికే పలుమార్లు మీటింగ్లని నిన్న కూడా కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారితో, ధ్యాన్ చంద్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఏదేమైనా సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకి అండగా ఉండటమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా పార్టీ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. 64 డివిజన్ ప్రజాశక్తి నగర్ దుర్గాదేవి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారి సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని దుర్గాదేవి అమ్మవారితో పాటుగా స్థానికంగా ఉన్న అన్ని ఆలయాల్లోనూ అమ్మవార్లకు తమ శక్తి కొలది బోనాలు సమర్పించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై గల కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు తరలి వెళ్లారు. ప్రజాశక్తి నగర్ లో దుర్గాదేవి అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. అమ్మవారికి బోనాల సమర్పణ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు గోర్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో దుర్గాదేవి అమ్మవారితో పాటుగా స్థానికంగా పురవీధుల్లో ఉన్న అన్ని దేవాలయాలను, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలోనూ ఆషాఢ సార సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లకు సారి సమర్పిస్తున్నారని చెప్పారు. ఏడాది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరు కావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. డివిజన్ టీడీపీ నాయకులు పలగాని శివ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా దుర్గాదేవి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. డివిజన్ టీడీపీ నాయకులుగా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సొరవరపు నాగరాజు, స్థానిక నాయకులు సాయి తదితరులు పాల్గొనగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నా పేరు గొర్రెల కోటేశ్వరరావు. ఈరోజు 5వ సంవత్సరం అమ్మవారికి సారి మా ఆడపడుచులందరూ 64వ డివిజన్ ఆడపడుచులు అందరూ కలిసిపోయి ఇంటింటికి తలవకంత ఎవరికి ఇంట్లో వాళ్ళకి వెళ్ళినంత సారి తీసుకొచ్చి ఈ ఒకే రోజు మా ఇంటికాడి నుండి సారి తీసుకెళ్ళాం. అట్లా ఇక్కడ లోకల్లో గంగాలమ్మ గుడి, లోకాలమ్మ గుడి, ఈ గుళ్ళన్నీ తిరుపతమ్మ గుడి తీసుకొని ఈ 64వ డివిజన్ ఇది 5వ సంవత్సరం. ఈ 5వ సంవత్సరం ఈ కార్యక్రమం మా ఇంటి దగ్గర చేసాం. దీంట్లో పాల్గొన్న బోండా ఉమామహేశ్వర గారు, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. దీంట్లో ప్రజాశక్తి నగర్ అమ్మవారి దుర్గాదేవి ఆలయం వద్ద నుంచి ప్రజలందరూ కూడా అమ్మవారికి ఆషాఢం సారి సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క దేవస్థానాల్లో మహిళలందరూ కూడా తిరిగి సారి అమ్మవారికి సమర్పించి ప్రజలు, విజయవాడ నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలని చెప్పి, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో పొందాలని చెప్పి స్థానిక ప్రజలు 500 మంది మహిళలు ఈరోజు సారి తీసుకెళ్ళడం అన్నది జరుగుతుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులుగా పలగాని శివ, సాయి, గొర్రెల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నాగరాజు గారి యొక్క మా డైరెక్టర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో మా స్థానిక ప్రజలందరూ కూడా ఈరోజు బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ స్థానికంగా ప్రజలు సారి తీసుకెళ్తున్న మహిళలు అందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేశాం. తీర్థప్రసాదాలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. విద్యతోనే ప్రతి ఒక్కరి వికాసం సాధ్యపడుతుందని మాజీ ఎంపీ శ్రీ రామకృష్ణ సమితి గౌరవ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు గోకరాజు గంగరాజ్ అన్నారు. వివేకానంద విద్యా సంస్థలలో వేలాది మంది చిన్నారులకు నాణ్యమైన విద్య అందజేయడం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. అటువంటి చిన్నారులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. అనంతలక్ష్మి సేవా సంఘం ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద సెంటనరీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర గారితో కలిసి గోకరాజు గంగరాజు విద్యార్థుల కోలాహలం నడుమ కేకును కట్ చేశారు. పుట్టినరోజును పురస్కరించుకుని పాఠశాల పనిచేస్తున్న కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ, వేద పండితులకు కూరగాయలు, దివ్యాంగులకు కూరగాయలు, అల్పాహారం, విద్యార్థులకు పుస్తకాలను గోకరాజు గంగరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం, ఎమ్మెల్యే బొండా ఉమా హాజరు కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర మాట్లాడుతూ సేవా తత్పరత కలిగిన గొప్ప వ్యక్తి గోకరాజు గంగరాజు అని అన్నారు. రాజకీయవేత్తగానే కాకుండా వ్యాపార పరంగాను, సేవాపరంగాను ఈ రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్న నాయకుడు గోకరాజు గంగరాజు అని అన్నారు. గోకరాజు గంగరాజు నిండు 100 జీవించాలని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కోరుతున్నట్లుగా తెలిపారు. అనంతలక్ష్మి సేవా సంఘం వ్యవస్థాపకులు పి అప్పలరాజు మాట్లాడుతూ మనందరికీ మార్గదర్శకుడు గోకరాజు గంగరాజు అని అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించే అవకాశం రావడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి దుర్గాప్రసాద్, ప్రముఖులు ఎస్ఎల్వి శ్రీనివాసరాజు, త్రినాథరాజు, వెంకటేష్, అడ్వకేట్ డెవిల్స్ రామకృష్ణ, ఎస్ సుబ్బారాజు తదితరులు పాల్గొనగా పాఠశాలలో గత ఏడాది 10వ తరగతి పరీక్షలో అత్యుత్తమ మార్కులు వచ్చిన విద్యార్థులకు గోకరాజు గంగరాజు ప్రోత్సాహక బహుమతులు సైతం అందజేసి సత్కరించారు. ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. చాలా సంతోషం. 82వ పుట్టిన రోజు మరి వివేకానంద స్కూల్ ప్రాంగణంలో సుమారు 2000 మంది విద్యార్థులు సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఇంతమంది విద్యార్థులు వారి నోటి చలవతో ఈరోజు నేను ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటున్నానంటే చాలా అదృష్టం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వివేకానంద స్కూలు మన విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అగ్రస్థానంలో ఉంది. 10th క్లాస్లో 100% వచ్చిన స్కూల్స్ చాలా తక్కువ, వాటిలో ఈ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎంతో ప్రేమగా సొంత పిల్లల్ని చూసుకున్నట్టుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి ప్రతిమ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా దీంట్లో రావడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. వారికి నా ధన్యవాదాలు. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఎంతో శ్రద్ధగా మరి ఈ కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు. నాకు మరి చిన్నారుల ఆశీస్సుల కోసం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను తప్ప లేకపోతే మరి ఇటువంటి కార్యక్రమాల్లో నాకంత ఇష్టం ఉండదు. ఎందుకంటే అందరికీ పుట్టినరోజులు వస్తాయి. మనం ఏది దేశంలో ఏదో పెద్ద కార్యక్రమం చేసిన వాళ్ళం కాదు. మహానుభావులు ఎంతమంది ఉన్నారు. అయినా కూడా అందరు ఈ కోరిక మేరకు నన్ను పిలిచినందుకు నేను ఆర్దరవుతున్నాను.
చాలా సంతోషం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ గోకరాజ్ గంగరాజ్ గారి 82వ పుట్టినరోజు వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో వివేకానంద స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉన్నత విలువలు కలిగినటువంటి గంగరాజ్ గారి పుట్టినరోజు ఎంతోమందికి ఆదర్శం. ఎందుకంటే ఆయన దాతృత్వం, ఆయన సేవాగుణం, ఆయన విద్యకి ఇచ్చే ప్రాధాన్యత, అనేక వేల మంది పిల్లల్ని ఆయన చదివించే దాంట్లో అనేక స్కూల్స్ పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రీస్ పెట్టి జాబులు ఇవ్వటం కానీ అనేక మందికి ఈ సమాజానికి ఆయన ఎంతో చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఉన్నత విలువలు కలిగినటువంటి గంగరాజ్ గారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం, మా అందరూ కూడా పాల్గొనటం మా అందరి బాధ్యత. కాబట్టి ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. గంగరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈరోజు ఏంటంటే వికలాంగులకి, అలాగే ఎడ్యుకేషన్లో స్కాలర్షిప్లు కానీ, అలాగే అన్నదానం కానీ, అలాగే పేదవారందరికీ చీరలు కానీ, అలాగే వాళ్ళకి కూరగాయలు కానీ ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ మా గౌరవాధ్యక్షులు గోకరాజ్ గంగరాజు గారు స్ఫూర్తితోటే మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు గంగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బహుముఖ ప్రజ్ఞాశాలి విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు అన్నారు. 1942లో ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపట్లో జన్మించిన కోట శ్రీనివాసరావు నటనలో తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు అని అన్నారు. సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ప్రముఖ సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొండ ఉమా మాట్లాడుతూ తెలుగు సినిమాతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషలో కలిపి 750కి పైగా చిత్రాల్లో నటించి అహనా పెళ్లంట, ప్రతిఘటన వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల మనల్ని పొందారని చెప్పారు. 1999లో విజయవాడ ఈస్ట్ ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ప్రజల సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. సినిమా, రాజకీయ రంగాల్లో సమానంగా న్యాయం చేసిన గొప్ప నాయకుడు కోట శ్రీనివాసరావు అని పేర్కొన్నారు. కోట మృతి చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికి తెలియని లోటని బొండా ఉమా విచారాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ మాజీ శాసనసభ్యులు పెద్దలు కోట శ్రీనివాసరావు మృతికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం భగవంతుని. ఇక కోట శ్రీనివాసరావు గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసి 5 సంవత్సరాలు ప్రజల మన్ననలు ప్రజల ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. అలాగే కోట శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు సినీ రంగంలో కూడా అద్భుతమైనటువంటి నటనతో గత 35-40 సంవత్సరాలుగా అనేక క్యారెక్టర్లు పోషించినటువంటి వ్యక్తి. అటు కామెడీలో కానీ, ఫ్యామిలీ క్యారెక్టర్లో కానీ, విలన్గా కానీ అన్నిటిలో ప్రజల్ని మెప్పించినటువంటి నటుడు కోట శ్రీనివాసరావు. ఇవాళ భగవంతుడు ప్రజల మధ్య నుంచి ఆయన్ని భౌతికంగా దూరం చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఈ తెలుగు జాతి ఎప్పుడు కూడా ఆయన మరవదు. ఎందుకంటే ఒక కళాకారుడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించినటువంటి నటనలు కానీ, రచించినటువంటి రచనలు కానీ కళాకారులకి ఎప్పుడు కూడా మరణం లేదు. మరి వాళ్ళ భౌతికంగా ఆయన లేకపోవటం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి అందరం కూడా ఘన నివాళులు అర్పించాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడిగా ఆయన సేవల్ని ఒక్కసారి ఈ సందర్భంగా మననం చేసుకుంటూ మా 33వ డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్ కానీ, మా మహిళా అధ్యక్షురాలు సోదరి ఉదయశ్రీ కానీ, నవనీతం సాంబశివరావు కానీ, మన నాయకులందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో సంతాప కార్యక్రమాలు చేపట్టాం. ఖచ్చితంగా ఆయన ఏ మంచి ఉద్దేశాల కోసం గతంలో పనిచేశాడో ఆ మంచి ఉద్దేశాలను కూడా ఈ నియోజకవర్గంలో కొనసాగిస్తాం.
చీకట్ల కన్ను కొడితే తలలు నరకేండి అంటూ మాజీ మంత్రి పెన్నినాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస విధ్వంసం వైసీపీ పాలసీ అని పెన్నినాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ మీడియాతో మాట్లాడుతూ రెంటపాల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రప్పా అని ప్లకార్డులు పట్టుకుంటే మీడియా సమక్షంలో దానిని జగన్ సమర్థించారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ అర్థమవుతుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజలు మన్నలు పొందాలని పదే చెప్తూ ఉంటారని అన్నారు. వైసీపీ వారు మాత్రం హత్యలు చేయండి, తలలు నరకండి అని చెప్తూ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల రేషన్ బియ్యాన్ని బొక్కేసిన చరిత్ర నానిదని ఆయన ఆరోపించారు. రంగా నాయకులు గుడికి చెందిన 10 ఎకరాల స్థలాన్ని మాయం చేసిన ఘనుడు ఆయనని మండిపడ్డారు. రప్పా అని టీవీల ముందు కాదు, మచిలీపట్నంలో ఆక్రమించిన 1000 గజాల తమ్మిన వారి సత్రం దగ్గర లేదా కబ్జా చేసిన కోట జయరాం పొలం వద్ద అనాలని ఆయన సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి, వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మరి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎవరో ఒక కార్యకర్త రప్పా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఈయన ఎమ్మెల్యేల సాక్షిగా రప్పా నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక వైకాపా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రప్పా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు ఏనాడు కూడా అనేక దాడులు జరిగి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను కూడా హత్య చేశారు దారుణంగా. ఇవాళ రోజున రంగనాయక గుడి 10 ఎకరాల స్థానం, దానికి ఏం సమాధానం చెప్తావు? బీచ్ పక్కన ఉన్న గుడిసెలు తగలబెట్టారు, దానికి ఏం సమాధానం చెప్తావు? నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇవాళ రోజున తమ్మనవారి సత్రంతో 1000 గజాల స్థలాన్ని నీ అయామతో ఆక్రమించుకున్నారు. అది ఎవరైనా లేని వారికి పిండ ప్రదానం చేసుకోవడానికి వినియోగించినటువంటి స్థలం. అది పూర్వీకులు ఎవరో దానం చేస్తే ఆ స్థలాన్ని కూడా మీరు ఆశపడ్డారు. ఇవాళ మీ నాన్న పేర్ని కృష్ణమూర్తి గారు ఉన్నారు. నీకులాగా ఎప్పుడు ఇట్లా బరి తెగించి హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడాల. నువ్వు ఇవాళ రోజున చాలా కాలంగా నీ ధోరణి, నీ నాయకుడు మెచ్చుకునే విధంగా నువ్వు హింసను ప్రోత్సహిస్తే, నోటికి వచ్చినట్టుకల్లా మమ్మల్ని అసభ్యంగా మాట్లాడితే నీ నాయకుడికి ఆనందం. పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 6000 పాన్ షాపులు, రిటైల్ షాపులు తనిఖీలు చేయడం జరిగిందని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, నలంద విద్యానికేతన్ స్కూల్స్ కు 100 మీటర్లలోపు ఉన్న పాన్ షాపులు, రిటైల్ షాపులను ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తనిఖీ చేశారు. గుట్కా, కైని, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించటాన్ని గుర్తించారు. విద్యా సంస్థలకు 100 మీటర్లలోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని వ్యాపారులను హెచ్చరించి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను పోలీస్, ఈగల్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం రోజులుగా 6000 పాన్ షాపులు, రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు చేసి హెచ్చరికలు చేశామని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులు ఎక్కడ అమ్మకూడదు అనేది చట్టంలోని సెక్షన్ RBలో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సుమారు 100 మీటర్లలోపు ఎక్కడ పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని చెప్పారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, గంజాయి, డ్రగ్స్ వంటి ఇతర మత్తు పదార్థాలు కూడా అలవాటు పడుతున్నారని అధ్యయనాలు తేలిందన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొనాలని, విద్యా సంస్థలు దగ్గరలో ఎక్కడైనా పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నట్లుగా
197కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా పోలీసు కూడా ఈ డ్రైవ్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర పోలీసులు ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. గత వారం రోజులుగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ అవుట్లెట్స్ మీద తనిఖీలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారుగా 7.5 లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకి కోట్పా చట్టం అని ఉంటుంది. పొగాకు ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడ అమ్మకూడదు అనే దానికి స్పష్టంగా సెక్షన్ 6(b)లో పొందుపరచడం జరిగింది. విద్యా సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వాటిల్లోని సుమారుగా 100 మీటర్ల దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ప్రత్యేకంగా పొగాకు ఉత్పత్తుల్ని గేట్వే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అంటారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, తర్వాత వాళ్ళు గంజాయి, ఇతరత్ర డ్రగ్స్ కూడా అలవాటు పడడం అనేది అధ్యయనాల్లో తేలింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా దీంట్లో పాల్గొవాలని, అందరూ కూడా మీ స్కూల్స్, కాలేజెస్ దగ్గరలో ఎక్కడైనా సరే 100 మీటర్ల పరిధిలో ఈ పొగాకు ఉత్పత్తులు కానీ అమ్ముతుంటే ఇంకా ఖచ్చితంగా 1972 సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా పోలీసులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ డ్రైవ్స్లోని పెద్ద ఎత్తున వాళ్ళు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయవాడలోని ఈ కొన్ని విద్యా సంస్థల దగ్గరలోని ఉన్న పాన్ షాపులు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఒక విద్యా సంస్థకి ఆపోజిట్లో ఉన్న రోడ్లోని ఇక్కడ అతి తక్కువ దూరంలోని ఇక్కడ పాన్ షాప్స్ నడిపించడం విధంగా ఇటువంటివి జరగకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశాం. భవిష్యత్తులోని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మరింత వేగవంతంగా ముందుకెళ్తుంది. ఈగల్ బృందాలు, రాష్ట్ర పోలీసులు దీన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకం తీస్తున్నారు. ముఖ్యంగా పొగాకు రహిత, డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 1972కి సమాచారం ఇవ్వండి. మీరందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని వెల్లడి. కోట శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కోట శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా మారారని వ్యాఖ్య. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ వివాదంపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తుందని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.